జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భిక్షగాల రహిత విశాఖ నగర సాధన కోసం పోలీసుల కృషి. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సేవల వివరాలు వెల్లడించిన సిపి డాక్టర్ సంకబ్రత భాక్షి. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరుబాట నిరసన. సంబంధిత పోస్టర్ను విడుదల చేసిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు సహా వైసీపీ శ్రేణులు. నగరంలో రెపరెపలాడిన ఇస్లామిక్ జెండాలు. జగత్ ప్రవక్త 15వ శతాబ్ది జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. ఆయన ఆలోచనల్లో నిరంతర ప్రజాసేవ కనిపిస్తుంది. బిచ్చగాళ్ల రహిత విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తాము అడుగులు ముందుకు వేస్తున్నామని, అలాగే నేర నియంత్రణకు నూతన వరవడితో తగిన చర్యలు చేపడుతున్నామంటున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత భాక్షితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతల పరిరక్షణే కాదు, అనాథలకు కూడా మేము అండగా ఉంటామని మన విశాఖ నగర పోలీసులు తమలో ఉన్నటువంటి మానవత్వాన్ని చాటుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత భాక్షి గారి ఆధ్వర్యంలో అయితే కనుక ఈ బృహత్తర కార్యక్రమానికి అయితే కనుక తెరలేపడం జరిగింది. నగర పురవీధుల్లోనే కాదు, నగర శివారు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి భిక్షాటన చేస్తూ ఏ దిక్కు లేని వారికి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు పోలీస్ విభాగం అంతా కూడా వారికి అండగా నిలుస్తూ వారికంటే ఒక ఆశ్రయాన్ని కల్పించడమే కాకుండా వారికంటే ఒక గుర్తింపును కూడా తీసుకొస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈరోజు మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంతటి మంచి కార్యక్రమం అంటే ఎవరికి రాని ఆలోచన సార్. ఎక్కడ పడితే వాళ్ళని వదిలేసి వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా క్రైమ్ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? అసలు ఇప్పుడు ప్రతి నగరంలో చాలామంది బిచ్చం అడుగుతూ ఉంటారు. అందులో చాలామందికి వ్యాధులు ఉన్నా కూడా ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు. కొందరికి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో అది కూడా తెలియదు. తల్లిదండ్రులు ఎవరు గుర్తు రావట్లేదు. కొందరికి ఒక మూఠాగా తయారు చేసుకొని కొందరు నడిపిస్తున్నారు. చాలామంది రోడ్ పక్కన ఫుట్పాత్ మీద పడుకుంటారు. ఆకస్మికంగా ఒకరోజు చచ్చిపోతారు వైద్యం లేక. కొందరు ఇలా రోడ్ పక్కన పడుకొని ఉంటే రాత్రిపూట ఎవరైనా బండి నడుపుతూ వాళ్ళు మీదికి వెళ్తారు, వాళ్ళు అలా చచ్చిపోతారు. కొందరిని స్టోన్ మ్యాన్ లాగా కొందరు వచ్చి చంపేస్తారు. మన వైజాగ్ నగరంలోనే లాస్ట్ కొన్ని 2 months 3 monthsలో ఇద్దరు అలా చనిపోయారు. ఇదంతా చూస్తే నాకు బాధ కలిగింది. ఒకవైపు చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రంలో. నాకు అనిపించింది మేము ఆ కుటుంబం ఎక్కడ ఉన్నారో గుర్తించి ఆ కుటుంబానికి పంపిస్తే, అప్పచెప్తే బిచ్చం అడగాల్సిన అవసరం ఉండదు. కుటుంబం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మాదిరిగా నిజంగా కుటుంబం లేని వ్యక్తులు వాళ్లకు ఒక ఆశ్రమం కల్పిస్తే 3 పూట్ల భోజనం ప్రతిరోజు ఏర్పాటు చేయగలిగితే, బట్టలు, వైద్యము, తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని రకరకాల వ్యాధులు ఉంటాయి, ఆ వైద్యం
తర్వాత కేర్ తీసుకోవడం, అవును సార్. ఇవన్నీ వాళ్ళకు అవసరం. ఆ అవసరం చూసి ఎలా మేము హెల్ప్ చేయగలుగుతాం చాలా రోజుల నుండి ఆలోచించి ఒక మిషన్ జ్యోతిర్గమయ అని ఒక మిషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆ మిషన్ భాగంగా ఫస్ట్ మన వైజాగ్ నగరంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరెవరు విచ్చం అడుగుతున్నారో సర్వే చేయడం జరిగింది. ఓకే. ఆ సర్వే చేసి వాళ్ళ వయస్సు, వ్యాధులు, అవసరాలు, ఒకవేళ కుటుంబం గురించి గుర్తు ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. తర్వాత మన వైజాగ్లో ఉన్న ప్రతి షెల్టర్ హోమ్ని పిలిపించి వాళ్ళకు చెప్పడం జరిగింది సహాయం చేయమని. తర్వాత ఒకరోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి హెయిర్ కటింగ్, కొత్త బట్టలు, భోజనం పెట్టి, స్నానం చేయించి, వైద్యం చేయించి, కొందరికి మతస్థిమితం లేదు, వాళ్ళకు మెంటల్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది. చాలామంది మనం ఫ్యామిలీ ట్రేస్ చేసి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి వాళ్ళకు అప్పజెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు మనం ఫ్యామిలీ ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయాం. మన సిటీలో ఉన్న షెల్టర్ హోమ్స్లో చేర్పించడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్. కొత్త వాళ్ళు వస్తే బిచ్చం అడగడానికి వాళ్ళను కూడా తీసుకురావడం, షెల్టర్ హోమ్లో చేర్పించడం, కొత్త బట్టలు ఇవ్వడం, వైద్యం అవసరం ఉంటే ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. సో మా ఉద్దేశం వైజాగ్ నగరంలో బిచ్చం ఎవరు అడగకూడదు, ఆ అవసరం ఎవరికి రాకూడదు. ఆ పరిస్థితి ఉంటే మేము హెల్ప్ చేస్తాం. బెగింగ్ ఫ్రీ సిటీగా వైజాగ్ని తయారు చేస్తాం. సార్, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా పోలీస్ శాఖ అడుగులు ముందుకు వేస్తుంది సార్. అవునండి, దాని వెనకాల ఒక కారణం ఉంది. ఇప్పుడు అనుకోండి, నేను చిన్నప్పుడు ఒక ఆధార్ కార్డ్ తయారు చేశాను. తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను వైజాగ్కి వచ్చాను బిచ్చం అడగడానికి. నాకు గుర్తు లేదు, నా కుటుంబం ఎవరు గుర్తు లేదు. మరొకసారి ఆధార్ కార్డ్ తయారు చేయడానికి వెళ్తే ఆ పాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ అథారిటీ, UIDAI అథారిటీ దగ్గర ఉంటాయి. ఆ రికార్డ్ చూసి వాళ్ళు చెప్పగలుగుతారు ఆ వ్యక్తి సొంత ఊరు ఎక్కడ, కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, అంత డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ విధంగా మేము వాళ్ళ కుటుంబానికి రిటర్న్ పంపొచ్చు. సో ఆ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత కొందరిని ఆ విధంగా కూడా కుటుంబంతో కలవడానికి అవకాశం మాకు దక్కుతుంది. సార్, ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమంలో కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లేదంటే ఇతర డిపార్ట్మెంట్స్ లైక్ GVMC ఆర్ VMRDA లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళే కూడా కలుపుకుని వీళ్ళ సహకారంతో అడుగులు ముందుకు. GVMC షెల్టర్ హోమ్స్ కొన్ని ఉన్నాయి మన సిటీలో. వాళ్ళ దగ్గర కూడా మేము చాలామందిని అడ్మిట్ చేస్తాము. సో గవర్నమెంట్, ప్రైవేట్ అందరం కలిసి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పెద్ద ప్రోగ్రాం అందరం కలిసి చేస్తేనే సిటిజన్స్, పౌరులు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. అందరూ కలిసి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ట్రాన్స్జెండర్స్, రిఫార్మ్డ్ డ్రగ్ అడిక్ట్స్, రిఫార్మ్డ్ ఆల్కహాల్ అడిక్ట్స్ అండ్ జైలు నుండి బయటికి వస్తున్న కాన్విక్ట్స్ అండ్ అండర్ ట్రయల్స్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఏర్పాటు చేసి మర్యాదగా బతకడానికి మార్గం చూపెట్టడం, అది మిషన్ జ్యోతిర్గమయలో ఒక భాగం. అది కూడా స్లోగా చేస్తున్నాం. ఆల్రెడీ 5 ట్రాన్స్జెండర్స్కి వ్యాపారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా దాదాపు 40 మందికి వేరే ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో 1 by 1 అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఉద్దేశం పెను మార్పు రావాలి మన సమాజంలో. ట్రాన్స్జెండర్స్ మర్యాదగా బతకాలి. ఒకసారి తప్పు చేసినా, నేరం చేసినా కూడా వాళ్లకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి మర్యాదగా బతకడానికి. ఒకసారి మందు త్రాగాడు, బాగా అలవాటు అయిపోయింది, అడిక్ట్ అయిపోయాడు, ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేము హెల్ప్ చేద్దాం.
ఉద్యోగం ఏర్పాటు చేస్తాం. సిమిలర్లీ ఇంతకుముందు డ్రాగ్ సేవించారు, గాంజాయి సేవించారు, ఇప్పుడు మార్పు కోసం కోరుకుంటున్నారండి. అటువంటి వ్యక్తికి కూడా హెల్ప్ చేద్దాం. సో ఈ అందరికీ మనం హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పటికీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది పోలీసు విభాగంలో కూడా, అంటే ఉదాహరణకి పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీళ్ళు కూడా సుమారు 50,000 రూపాయల దగ్గరలో ఉన్నటువంటి లోయాల వృద్ధాశ్రమానికి డొనేట్ చేయడం జరుగుతుంది. సార్, ఇటువంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుంటే మరింత విజయం సాధిస్తారని మా ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా విశాఖ నగర వాసులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమైనా ఉన్నాయి సార్? ఇది ఒక పెద్ద కార్యక్రమం. మీరు అందరూ మా ముందుకు వచ్చి మాకు సహకరించాలి. మీ దగ్గర మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా బిచ్చం అడుగుతూ ఉంటే మా సెల్ నంబర్ 7995095799 ఈ నంబర్కి కాల్ చేయండి. మేము ఆ బిచ్చం అడిగే వ్యక్తికి ఆశ్రయం కల్పిస్తాం. అదే మాదిరిగా మీరు ఉద్యోగం కల్పించడానికి మార్గం చూపెట్టగలిగితే మా దగ్గరికి రండి. ఎందుకంటే చాలామందికి ఉద్యోగం కల్పించాలి, వారి దగ్గర బతకడానికి మార్గం చూపెట్టాలి. మీరు అందరూ ముందుకు వస్తే, మాకు సహకరిస్తే, మనం అందరం కలిసి పనిచేస్తే తప్ప మనం పూర్తిగా సక్సెస్ మనకు రాదు. సో ప్రతి పౌరుడు ముందుకు రావాలి, మాకు సహకరించాలి. గవర్నమెంట్, ప్రైవేట్ అందరం కలిసి భాగస్వామ్యం కావాలి. అప్పుడు మనం 100% సక్సెస్ మనకు వస్తుంది. గంజాయి రహిత విశాఖ నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి తమరు రాగానే చేసినటువంటి మాట ఇప్పటికి కూడా గంజాయి రవాణాతో పాటు గంజాయి తీసుకుంటున్న ఈ మత్తు పదార్థాలు వాడుతున్న వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది సార్. కానీ కొంత క్రైమ్ రేట్ కూడా సిటీ పరిధిలో పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఏమంటారు సార్? ఇప్పుడు క్రైమ్ రేట్ సిటీ పరిధిలో పెరుగుతుంది, అది కరెక్ట్ కాదు. క్రైమ్ రేట్ మాకు అందరూ చెప్తున్నారు తగ్గుతూనే ఉన్నాయి. గాంజాయి కన్జంప్షన్ కూడా తగ్గుతూనే ఉన్నాయి. కానీ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మనకు ఒక ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసి కొరత, స్టాఫ్ షార్టేజ్. సో అందుకే మేము ఆల్రెడీ 8 డ్రోన్స్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా దాతలతో మాట్లాడి తెప్పించాము. మా టార్గెట్ వచ్చేసి ప్రతి స్టేషన్, మా దగ్గర 22 లా అండ్ ఆర్డర్ స్టేషన్స్ ఉన్నాయి. కనీసం 44 అంటే ప్రతి స్టేషన్కి 2 చొప్పున ఇవ్వగలిగితే ఇది డ్రోన్ ఫోర్స్ మల్టిప్లయర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా మన సిటీలో ప్రతి చోట లైట్, ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ కవరేజ్, ఇది మనకు చాలా అవసరం. ఆల్రెడీ జీవీఎంసీ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాము, మేయర్ గారికి రిక్వెస్ట్ చేశాము ఈ లైట్స్ అండ్ సీసీటీవీ కోసం. అండ్ డ్రోన్ కోసం రెగ్యులర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. సో ఈ అన్నీ వస్తే ఆల్రెడీ 89 2 వీలర్స్ కూడా కొత్తగా వచ్చినాయి. అవి కూడా 2 వీలర్ పెట్రోలింగ్ బాగా బలోపేతం చేసాం. ఈ డ్రోన్స్, సీసీటీవీ లైట్స్ వస్తే అండ్ ఈ December 4th తర్వాత 34 మంది కొత్త ఎస్ఐలు జాయిన్ అవుతారండి. సిమిలర్లీ నెక్స్ట్ ఇయర్ కానిస్టేబుల్స్, కొత్త కానిస్టేబుల్స్ కూడా జాయిన్ అవుతారండి. అప్పుడు మ్యాన్ పవర్ కూడా పెరుగుతుంది. డెఫినెట్గా మంచి ఫలితం వస్తుంది, మంచి పరిణామం వస్తుంది. వైజాగ్లో క్రైమ్ రేట్ ఫర్దర్ తగ్గిపోతుందని నేను భావిస్తున్నాను. సరే, ఎప్పటికప్పుడు కూడా అది మనకి ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల నిర్వహించే మేళా కార్యక్రమం కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే రికవరీ కూడా చాలా వరకు కూడా పెరుగుతూ వస్తుంది, అంటే క్రైమ్ రేట్ తగ్గుతుందని అర్థం. ముఖ్యంగా సార్, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేసుల్లో కొంచెం ఇంకా గస్తీ అని చెప్పి కొంతమంది కోరుతూ వస్తున్నారు. అదే కరెక్ట్. ఎందుకంటే అటువంటి ఖాళీ ప్లేస్లోనే గాంజాయి సేవించడం, లేకపోతే మందు త్రాగడం ఇవన్నీ జరుగుతాయి. సో అందుకే అటువంటి ఖాళీ ప్లేస్ కవర్ చేయాలంటే మా దగ్గర స్టాఫ్ లేదు. అందుకే మేము డ్రోన్ అడుగుతున్నాం. ఇంకా కొన్ని డ్రోన్స్ మనం తెప్పించగలిగితే ఖచ్చితంగా ఇంకా బెటర్ పోలీసింగ్ సాధ్యమవుతుంది. సో ఆల్రెడీ కార్పొరేట్ సెక్టర్కి రిక్వెస్ట్ చేశాము, ప్రజాప్రతినిధి అందరికీ రిక్వెస్ట్ చేశాము, దాతలకు రిక్వెస్ట్ చేసినాం, మీరు ముందుకు రండి. వైజాగ్లో ఇంకా బెటర్ పోలీసింగ్. ఆల్రెడీ మనకు తెలుసు మన ఇండియాలో వైజాగ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సేఫ్టీ ఫర్ విమెన్. అది మన అందరికీ గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ అంతా ఎలా సాధ్యమైందంటే ఏ మహిళ, ఆడ బిడ్డ
ఇబ్బంది ఉంటే వెంటనే నాకు కాల్ చేస్తారండి. నాకు ప్రతిరోజు వందల మంది కాల్ చేస్తారండి. చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము హెల్ప్ చేస్తున్నాం, భద్రత కల్పిస్తున్నాం. కానీ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో ప్రజలందరూ, పౌరులందరూ హెల్ప్ చేస్తే, సహకారం చేస్తే ఇంకా బెటర్ పోలీసింగ్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు వచ్చిన తర్వాత మీ హయాంలో కూడా విశాఖ సిటీ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా, అదేవిధంగా నేరరహిత నగరంగా కూడా ముందుకు వెళ్తుంది సార్. నిజంగా మీలాంటి ఆఫీసర్స్ మరింత మంది మా దగ్గర రావాలి, అదేవిధంగా మా విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, నేర నియంత్రణ అదేవిధంగా ప్రజా సంరక్షణ కూడా తమ బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నూతన ఆవిష్కరణలు చేసినప్పటికీ కూడా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పి ఈరోజు కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖ నగరంలో ఇప్పుడు కూడా ఉన్నటువంటి శాంతి భద్రత కొనసాగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. వీటన్నిటికీ కూడా కొంతమంది దాతలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి సహకారాలు అందించాలని చెప్పి కమిషనర్ పిలుపునిచ్చడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖ నగరానికి సంబంధించినటువంటి బిచ్చగాళ్ల ఆదరణ, అదేవిధంగా క్రైమ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. నగరంలో పలు ప్రధాన కూడల్లో ఇస్లామిక్ జెండాలు రెపరెపలాడాయి. జగత్ ప్రవక్త 15వ శతాబ్ది జయంతి వేడుకైన ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, 7 హిల్స్ జంక్షన్, జగదంబ జంక్షన్ మీదుగా 1 టౌన్ కోట వీధిలోని హజ్రత్ ఇషాక్ మదీనీ ఔలియా రహితుల్లాలై వారి దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు మునీర్ ఖాన్ బాబా, ప్రధాన కార్యదర్శి జిలానీ, కోశాధికారి ఆసిఫ్, కార్పొరేటర్ బర్కత్ అలీ, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా, వ్యవస్థాపకులు షబ్బీర్, రఫీ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త 1450 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదీనీ ఔలియా రహమతుల్లా అలై వారి దర్గా వద్ద ముస్లిం మత గురువులు ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకు హాజరైన ముస్లింలకు నిర్వాహకులు తబరుకు పంపిణీ చేశారు. ర్యాలీ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం 1500 బర్త్డే. ఈ బర్త్డేకి మనం చాలా ఘనంగా చేయాలని మా కమిటీ వాళ్ళు, ఆ తర్వాత మా కమిటీ వాళ్ళతో సహా మసీద్ వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మేము ఇవాళ కేజీహెచ్లో పేషెంట్లకు కూడా టిఫిన్లో అల్పాహారం కూడా అందజేయడం జరిగింది మా సీనియర్ కమిటీ ద్వారా. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పేద పిల్లల పెళ్లిళ్ళని, తుల్కీలని, ఇలాంటివన్నీ కూడా మా కమిటీ వారు నిర్వహిస్తారు. మీలాదుల్ నబీ అంటే హజరత్ రసూలుల్లాహి సల్లం పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రోజుని మన ఇండియా కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా, చాలా ఘనంగా ఈ బర్త్డే నిర్వహిస్తారు. అసలు ప్రభుత్వం పుట్టక ముందు ఒకళ్ళు కొట్టుకుని చచ్చేవారండి. ఆడపిల్ల పుడితే సజీవ దానం చేసేవారు. పెళ్లిళ్ళు చేస్తే ఇతరులని పెళ్లి చేసి చూపించారు. ఇది అంటే మానవుడు ఈ విధంగా బతకాలని చెప్పి మానవాళికి చాటి చెప్పారండి. ఈ మానవాళి ఉత్తి ఇక్కడ ఇండియా కాదండి, యావత్ ప్రపంచం ఆయన చాటి చెప్పి ఏ విధంగా బ్రతకాలనేది చూపించారండి. ఇప్పుడు ఇది ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్ ఇక్కడ నుంచి 7 హిల్స్ మీదుగా, మన జగదాంబ మీదుగా, పూర్ణ మార్కెట్ మీదుగా, కుర్బా మార్కెట్ మీదుగా మన సైద్ అలీ షామతి దర్గా చేరుకొని అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది కాలేజ్ వాళ్ళకి, ఆ స్కూల్ వాళ్ళది. అక్కడ పెద్ద ప్రోగ్రాం ఉంది. మాకు పెద్ద గురువు గారు ఉపన్యాసం కూడా మోసపోత పుట్టిక మీద ప్రవక్త ఏ విధంగా అనేది ఆయన క్లుప్తంగా చెప్తారు. ఆయన వచ్చారు, ఆ ప్రసంగంలో కూడా బాగా తెలియజేయాలని కోరుకున్నాను. ఈరోజు మనకి మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు 1500 సంవత్సరం అయింది. మనకి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి నేర్పించేది అందరికీ ఎలాగంటే, ఒక్క ఇంట్లో పక్కన ఇంటి వాడు కూడా ఆకలితో ఉండకూడదు, వాళ్ళందరినీ
భోజనం చేసి రాత్రి పడుకోవాలా. అలాంటి మనిషికి మన ఈరోజు పుట్టినరోజు అందరు ముస్లిమ్స్ హిందూ అందరు కలిపి ఘనంగా చేస్తారా. ఎందుకంటే ఇది వరల్డ్ అన్ని కులాల వాళ్ళు చేస్తారు కాబట్టి మేము తెలియజేస్తున్నాం. మీడియా సోదరులకి సీరత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిపూర్ణంగా అమలు చేయకుండా అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై తాము సమర సంఘారావం పూరిస్తున్నామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు తెలిపారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట అన్నదాత పోరు పేరిట నిరసనలు చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నిరసనకు సంబంధించిన పోస్టర్ను నేడు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వరాల జల్లులు కురిపిస్తామని నమ్మబలికి ఇప్పుడు మొండి చేయి చూపడమే కాకుండా అవమానకరంగా మాట్లాడడం కూటమి నేతలకు సమంజసం కాదని అన్నారు. అన్నదాతలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేంత వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతుల కష్టాలు కానీ, రైతుల ఇబ్బందులు కానీ, క్రాప్ లోన్స్ కానీ, మద్దతు ధరల విషయంలో కానీ, యూరియా, డిఏపి లాంటి ఎరువుల సరఫరా విషయంలో కానీ, విత్తనాల సరఫరాలో కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతుల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే గతంలో చదువుకోవాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం వెన్నుపోటు దినం కానీ, యువత పోరు కానీ కార్యక్రమాలు చేశామో అదేవిధంగా అన్నదాతకు అండగా నిలబడుతూ ఈరోజు పోరుబాటు పెట్టి రైతులకు సంబంధించి ఎరువులకు సంబంధించి బ్లాక్ మార్కెట్ నియంత్రించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 9వ తారీఖున అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద కూడా రైతుల తరపున వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. అందులో ఒక భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా, సచివాలయ ద్వారా సీడ్స్ కానీ, క్రాప్ లోన్స్ కానీ, ఎరువులు కానీ అందించారో, అదేవిధంగా పంట పండిన ధర మద్దతు ధర కల్పించి రైతుకు భరోసాగా, రైతుకు అండగా నిలబడ్డారో, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా రైతులకున్న కష్టాలని నివృత్తి చేసి ఆపదలో ఉన్న రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల కోసంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అన్నిటికంటే కూడా ముఖ్యం, జై జవాన్ జై కిసాన్ అంటారు. ఈరోజు రైతులను కూడా అవమానపరిచే విధంగా, రైతులను కూడా తక్కువ చేసి మాట్లాడే విధంగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడటం దురదృష్టకరం. మొన్న రైతులు గంటల తరబడి, రోజుల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నుంచుంటున్నారు, క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నారంటే అచ్చెన్నాయుడు గారు దాన్ని బఫే భోజనంలా పోల్చడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధ్యత రాహిత్యం ఇది. అంటే రైతులు యూరియా కోసం, పంట దెబ్బతింటుంది, ఆరుగాలం కష్టపడి దుక్కు దున్ని నారేసి పంట పెట్టిన తర్వాత ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏదో బఫేలో భోజనంతో పోల్చడం దురదృష్టకరం. కాబట్టి ఇలాగ అహంకారపూరిత రాజకీయాలు కాకుండా ఈరోజు రైతులు కష్టాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రుషికొండ భవన నిర్మాణాన్ని పిచ్చి ఆసుపత్రితో పోల్చడం అత్యంత దారుణమని కెకే రాజు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆయన విలువలను దిగజార్చాయని అన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చాలన్న నిర్ణయం నుండి ఉద్భవించినదే రుషికొండ భవనం అంటూ ఆయన సమర్థించుకున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలిక సచివాలయం పేరుతో నిర్మించిన భవనాల ఎస్ఎఫ్టీ కాస్ట్ కంటే కూడా రుషికొండలో మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మినీ సచివాలయం అని వచ్చింది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం, ఐఏఎస్లకు సంబంధించి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించి ఒక 2 బిల్డింగ్లు, ఒక సమావేశ మందిరాన్ని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు దానికంటే కూడా తక్కువ ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఎంత అద్భుతంగా నిర్మించారనేది మనందరికీ తెలుసు. ప్రజాధనం రూపాయి కూడా వేస్ట్ కాకుండా.
అన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ టూరిజం ద్వారా 146,50,00,000 రూపాయల బిల్లుల్ని గత 4 నెలల క్రితం రుషికొండ భవనాలకు విడుదల చేశారు. ఇది ప్రభుత్వ బిల్డింగ్. ప్రభుత్వాలు మారొచ్చు, ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం అధికారుల సమక్షంలో జరుగుతుంటుంది. అది జరిగినప్పుడు క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మన బిల్లు ఇచ్చారు కదా, ఫైనల్ బిల్ 146,50,00,000 మీరు బిల్లు ఇచ్చారు కదా. అంటే మీరు అప్పుడు కమిషన్లు కక్కుర్తుపడి క్వాలిటీ కంట్రోల్ చేయలేదా? అది కాకుండా అది సీలింగ్ సంబంధించి నాకు తెలిసి నాకు కాదు, చిన్న పిల్లోడు కూడా ఈరోజు కొంచెం మాటలు వచ్చి చూసి పిల్లోడు కూడా అవగాహన ఉంటుంది, పెచ్చులు ఉనియా లేకపోతే సీలింగ్ కట్ చేశారని. అంటే కనీసం వాళ్ళ స్థాయి మరిచి ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత అనుభవం ఉందో, మనం ఏం మాట్లాడుతున్నామో, మన స్పృహలో ఉండి మాట్లాడుతున్నామా, స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నామా, అవగాహన ఉండి మాట్లాడుతున్నామా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దాన్ని పర్యటన చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒకటి మాట్లాడటం జరిగింది, బయటకు వచ్చి ఒకటి మాట్లాడటం జరిగింది. ఆయన అప్రిషియేట్ చేశారు 100% బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ అద్భుతంగా ఉన్నాయి నిర్మాణాలు, విశాఖపట్నానికి ఒక ఐకానిక్ బిల్డింగ్స్, దీన్ని మైస్ లాగా ఏదైతే దుబాయ్ మైస్ ఉందో అలాగ మూవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ జోన్ కింద దీన్ని చేయాలని చేశారు. అవగాహన లేకుండా, ఇక్కడ కరెంట్ అఫైర్స్ తెలుసుకోకుండా, ఎక్కడో మీరు గవర్నర్గా ఉన్న మీరు ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయ పదవిలో ఉండి రాజకీయ పిచ్చాసుపత్రిని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చూశారు ఈరోజు ప్రజల్లోంచి ఆయనకున్న విలువని ఆయన ఎలా తగ్గించుకున్నారో ఆ వ్యాఖ్యల ద్వారా మనం చూసాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలో భారతీయ సరుకుల దిగుమతిపై 50% సుంకాలు విధించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ట్రంప్ సుంకాలను తక్షణమే రద్దు చేయాలని, సుంకాలపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల వైఖరి వెల్లడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మణి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్లు డిమాండ్ చేశారు. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు అధ్యక్షత వహించారు. ధర్నాను ఉద్దేశించి పి మణి, రెహమాన్లు మాట్లాడుతూ అమెరికా విధించిన సుంకాల వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏమాత్రం నోరు మెదపకపోవడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఆక్వా పరిశ్రమతో పాటు టెక్స్టైల్స్, గార్మెంట్స్ రంగాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టవేయబడుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి అమెరికా వెళ్లి ప్రచారం చేశారని, తన స్నేహితుడు ట్రంప్ అని చెప్పారని, మరి ఈ రోజు సుంకాలు ఎందుకు విధిస్తున్నారో కనీసం ఆ స్నేహితుడిని ప్రశ్నించడం లేదని ప్రధాని మోదీపై మాటల తూటాలు పేల్చారు. తక్షణమే దేశ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పందించాలని డిమాండ్ చేశారు. అనేది ఈరోజు వేలాది మంది కార్మికులు అనేది పనిచేస్తున్నారు. ఈరోజు ఏదైతే అమెరికా 25 నుంచి 50% సుంకాలు అనేది పెంచిందో, ఈ పెంచడం వల్ల అందులో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా రోడ్డు మీద నెట్టబడతారు, పరిశ్రమలంతా మూతపడతాయి. ఈ పెంచడం వల్ల 2.60 లక్షల కోట్ల రూపాయలు అనేది ఇది ఆర్థికంగా మన భారతదేశం మీద భారం పడుతుంది. ఓ పక్క చైనాని కూడా ఇదే పందాలో మేము పెంచుతామంటే ఆ చైనా ధీటుగా సమాధానం చెప్పింది. నువ్వు సుంకాలు ఏదైతే మాకు మీరు ఎగుమతి చేస్తున్నారో, దిగుమతి చేస్తుండ్రో, మేము ఎగుమతి చేసిన దాని మీద కూడా పెంచుతాం అనగానే అక్కడ నోరు మూసుకొని ఉండే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఏదైతే రష్యా నుంచి ఆయిల్ అనేది కొనుగోలు చేస్తున్నాం, ఈ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న నెపంతో ఈరోజు కావాలనే ట్రంప్ అనేది ఈరోజు 50% అనేది సుంకాలు అనేది పెంచారు. రెండోది, నరేంద్ర మోడీ అనేది ఎన్నికలైనప్పుడు 2 సార్లు అమెరికా వెళ్ళి ఆయనకి ఏదో సపోర్ట్ చేసాం, మనం ఏం చెప్తే అది మరి అమెరికా అధ్యక్షుడు అనేది చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆ సుంకాలు 50% పెంచిన తర్వాత దాని మీద మాటైనా మాట్లాడకుండా మౌనం వహించే పద్ధతుల్లోనే ఈరోజు మన నరేంద్ర మోడీ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భిక్షగాల రహిత విశాఖ నగర సాధన కోసం పోలీసుల కృషి. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సేవల వివరాలు వెల్లడించిన సిపి డాక్టర్ శంకబ్రత భాక్షి. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరుబాట నిరసన. సంబంధిత పోస్టర్ను విడుదల చేసిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు సహా వైసీపీ శ్రేణులు. నగరంలో రెపరెపలాడిన ఇస్లామిక్ జెండాలు. జగత్ ప్రవక్త 15వ శతాబ్ది జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.